నైస్ సారీ చీర బాగుందా అండి అని అడుగుతుంది. వెంటనే మనం బాగుందని పొగిడానే తప్ప ఆ చీరకు నీవే సొగసని అన్నానా ఎప్పుడైనా, ఆ చీరకు నీవే సొగసని అన్నానా ఎప్పుడైనా, తిన్నావా లేదా అని అడిగా ఎప్పుడైనా. ఈ చిన్నది వినండి. జడలు మల్లెల వాసన పీల్చానే గాని, ఇంటికి రాగానే గుమ్మం దగ్గర స్నానం చేసి మీ ఆవిడ అలా మలుపులు పెట్టుకుని చూడండి, ఏంటి రెడీయా మేము వస్తున్నాం అంటాను. జడలు మల్లెల వాసన పీల్చానే గాని, నీ మనసులోని పరిమళాన్ని చూసానా ఎప్పుడైనా, నీ మనసులోని పరిమళాన్ని చూసానా ఎప్పుడైనా, తిన్నావా అని అడిగా ఎప్పుడైనా. ముసురు వేళ వేడి వంట తిన్నానే గాని, టీచర్లందరూ వస్తా మంచి పుడుకులు చేసి పెట్టు, బజ్జీలు చేసి పెట్టారు. పాప ఆవిడ 5 మందిని టీచర్లు వేసుకెళ్తూ బాగా ఉండి పెడుతుంది, మీరు తింటారు బాగుంది బాగుంది అనుకుని. మరి బాగుంది బాగుందని తినేసి ఒక మాట అనొచ్చు కదా, ఏమని? ముసురు వేళ వేడి వంట తిన్నానే గాని, నీ ప్రేమకి రుచి ఉందని అన్నానా ఎప్పుడైనా, నీ ప్రేమకి రుచి ఉందని అన్నానా ఎప్పుడైనా, తిన్నావా లేదా అని అడిగానా ఎప్పుడైనా. ఈ చిన్న వినండి. అర్ధాంగివి కావు నీవు, బండ చాకిరి నీదని భావించానే గాని, నేను ఎస్ఐని, నేను సిఏని, చాలా బిజీ, ఐఎమ్ వెరీ బిజీ, నో యూ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ హోమ్, యు ఆర్ నాట్ గివింగ్ మీ టైం, కొంచెం టైం ఇవ్వచ్చు కదా అని అడుగుతుంది పాపం సిఏ గారికి. కానీ పాపం సిఏ గారు ఎవడు, మా ఐజీ గారు వస్తే చాలా బిజీ, ఐ కాంట్ స్పేర్ మై టైం యూనో. బండ చాకిరీదని భావించానే గాని, సిఏ గారు ఎప్పుడైనా ట్రై చేయండి. నీ చెమటను తుడిచి, ఇంటికి వెళ్ళి మేడండి, నీ చెమటను తుడిచి ముద్దు పెట్టానా ఎప్పుడైనా, నీ చెమటను తుడిచి ముద్దు పెట్టానా ఎప్పుడైనా, తిన్నావా లేదా నీ అడిగానా ఎప్పుడైనా. గజల్ ఆఖరి చరణం రసరాజు గారు రాసిన గజల్ ఇది. అర్ధాంగివి కావు నీవు అనురాగ దేవతవు, అనురాగ దేవతవు, అర్ధాంగివి కావు నీవు అనురాగ దేవతవు, రసరాజయ్యి నిజాన్ని రాస్తానా ఎప్పుడైనా. నేను గజల్ శ్రీనివాసుని, నాకు నిజాయితీ ఉండాలి కదా. గజలును నేనై, ఈ గజలును నేనై నిజాన్ని కూస్తానా ఎప్పుడైనా, తిందావా లేదా అని అడిగానా ఎప్పుడైనా, నడు వాచలేదేమని అన్నానా ఎప్పుడైనా, తిన్నావా లేదా, తిన్నావా లేదా, తిన్నావా లేదా.
తిన్నావా లేదా తిన్నావా లేదా తిన్నావా లేదా తిన్నావా లేదా తిన్నావా లేదా తిన్నావా లేదా. ఆఖరిగా చివరిగా నిజంగా I love my mother. You all love your mother. There's a beautiful saying in English. God could not be everywhere. God could not be everywhere. Hence, He made mothers and dad. భగవంతుడు ఎక్కడ పడితే ఎక్కడ ఉండలేక అమ్మను సృష్టించాడట. ఎంత మంచి మాట, చప్పట్లు కొట్టచ్చు కదా దీనికి. ఖురాన్లో చెప్పాడు, ఖురాన్లో స్వర్గం ఎక్కడుందిరా అంటే అమ్మ పాదాల కింద ఉంది అన్నాడు. జన్నత్ మా పద్మోంకి నీచే హై, అది అమ్మ. ఒక కవి అంటాడు, అమృతం దొరికితే తాగేసేవాళ్ళు దేవతలు, అమృతం దొరికితే తాగేసేవాళ్ళు దేవతలు, కానీ పిల్లలకు పనిచేసేవాళ్ళు అమ్మలు అంటారు. అమ్మ పిచ్చిది. నేను ప్రతిసారి చెప్తాను, మళ్ళీ చెప్తున్నాను. నేను పొద్దున్నే లేచి ఫస్ట్ ఫోన్ కాల్ మా అమ్మకే చేస్తాను. అమ్మ బాగున్నావా అంటే మా అమ్మ అవుతుంది, బాగానే ఉన్నాను కదా, నీకు డబ్బు లేకపోతే ఫోన్ పెట్టి అంటే మా అమ్మ. నేను ఇవాళ కోట్లు సంపాదించుకుంటున్నా కూడా మా అమ్మకి 5 పైసలు తను ఖర్చు పెడితే బాధపడుతుంది మా అమ్మ. అమ్మ పిచ్చిది, అమ్మ చాలా పిచ్చిది. అమ్మ ప్రేమే అర్థం కాకపోతే, అమ్మ ప్రేమే అర్థం కాకపోతే అమ్మాయిల ప్రేమ ఈ జీవితంలో అర్థం కాదు ఎప్పటికీ కూడా. ఐ థింక్ ఇట్స్ రైనింగ్. సరే, ఓన్లీ 1 లైన్ పడి క్లోజ్ చేసేస్తాను. సరే, అమ్మ ఒకవైపు, అమ్మ ఒకవైపు, దేవతలంతా ఒకవైపు. ఒకసారి ఒక అమ్మకి తేలు పుట్టింది. ఆ బాధ తట్టుకోలేక హాస్పిటల్కి వెళ్ళింది. డాక్టర్ బాబు నాకు తేలు పుట్టింది, కాస్త మందు వేయి బాబు అని అడిగింది. ఉండమ్మా మందు తెస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళాడు డాక్టర్. ఈ లోపల అమ్మ ఆకాశం కేసి చూస్తూ, దేవుడా చాలా థ్యాంక్స్ అయ్యా, దేవుడా చాలా థ్యాంక్స్ అయ్యా అంటుంది అమ్మ. అది విన్న డాక్టర్, ఏమిటమ్మా తేలు పుడితే దేవుడికి థ్యాంక్స్ చెప్తున్నావు ఏమిటమ్మా అన్నాడు. అప్పుడు అమ్మంది, దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి కదా బాబు నేను. ఎందువల్ల అంటే నేను నా 3 బిడ్డల్ని పెట్టుకుని మంచం మీద పడుకున్నాను బాబు, కానీ ఆ తేలు నా 3 బిడ్డల్ని కుట్టకుండా నన్నే కుట్టింది కదా బాబు, అందుకు థ్యాంక్స్ చెప్పుకున్నాను బాబు అది అన్నది. గజల్ శ్రీనివాస్ శ్రీరామనవమి, కృష్ణాష్టమి, రంజాన్, క్రిస్మస్ లాంటి పండుగలు జరుపుకోడు. గజల్ శ్రీనివాస్ జరుపుకునే ఏకైక పండుగ అమ్మ పుట్టినరోజు, ఫిబ్రవరి 3వ తారీఖు. అది మా అమ్మ పుట్టినరోజు. వాడెవడో సినిమా హీరోలు కటౌట్లకి పాలాభిషేకం చేయడం కాదు, మీ అమ్మకి నాన్నకి పాలాభిషేకం చేయడానికి ట్రై చేయండి. మీ అమ్మ నాన్నకన్నా గొప్ప హీరోలు ఎవరు ఉండరు మీ జీవితంలో. బిలీవ్ దే ఆర్ ద రియల్ హీరోస్. నువ్వు పడిపోతే నీ సినిమా హీరో వచ్చి పట్టుకోండి నిన్ను. ఫస్ట్ పట్టుకునేది నువ్వు పడిపోతే మీ నాన్న, వాడే నెంబర్ 1 హీరో. మీకు నచ్చిన హీరో ఎవరు? ఎవరు? వెరీ గుడ్, గట్టిగా చెప్పాలి నాన్న అని ఒకసారి. మీకు నచ్చిన హీరో ఎవరు? అందరూ మీకు నచ్చిన హీరో ఎవరు? అదే ఆ సినిమా హీరో ఈ సినిమా హీరో పేరు చెప్పండి. ఓకే. అమ్మ ఒకవైపు, దేవతలంతా ఒకవైపు, సరితూచమంటే నేను ఒరిగేను అమ్మ వైపు, అమ్మ ఒకవైపు. ఈ బండి చూడరా నాన్న, ఈ గుర్రమింక నీదన్నా, తెగ మంకుతో చిన్ననాడు, తెగ మంకుతో చిన్ననాడు, దిగలేదు అమ్మ మూపు, అమ్మ ఒకవైపు.
రుదలలో మౌన పాఠంలా వ్యధలలో జ్ఞాన పీఠంలా నా బాల్యమంతా తానై నా బాల్యమంతా తానై నడిపింది అమ్మ చూపు అమ్మ ఒకవైపు. ఈ చరణంలో మా గురువు గారు నారాయణ రెడ్డి గారు ఎంత గొప్పగా రాశారో చూడండి ఈ చరణాన్ని. చీకటికి చంద్రబింబల్లా ఆకలికి పూర్ణ కుంభల్లా నిలువెల్ల మమతల వెలుగై నిలువెల్ల మమతల వెలుగై వెలిగింది అమ్మ రూపు అమ్మ ఒకవైపు దేవతలంతా ఒకవైపు. గజల్ ఆఖరి చరణం ఆఖరి గజల్. వెలిగే ప్రభాత కిరణల్లా విరిసే వసంత కుసుమల్లా పెరిగేసినారే బ్రతుకులు పెరిగేసినారే బ్రతుకులు దొరికింది. కాసింజీ చాలా గర్వంగా ఉన్నాయి. కాలేజీకి అది ఏదో పేరు పెట్టకుండా అయ్యప్ప అని కాలేజీ అని పెట్టినందుకు ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. నాన్నను గుర్తు చేసుకుంటూ ఆ పాట పెట్టినందుకు గర్వంగా ఉంది నాకు. God will bless you. పెరిగేసినారే బ్రతుకులు దొరికింది అమ్మ కాకు అమ్మ ఒకవైపు దేవతలంతా ఒకవైపు సరితూచమంటే అమ్మ వైపు. ముత్యాలనాయుడు గారు కాలక్షేపానికి